అందరికీ హాయ్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈరోజైతే నాకు 10,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఇవాళ అయితే మాకు ఇక్కడ వినాయక చవితి వేడుకలు జరుగుతున్నాయి. దానికోసం అయితే మేము పోతున్నాం. మా ఆయన, నా పెద్ద బిడ్డ, మా చిన్నది హాయ్. ఇంకా మామూలుగా అయితే ఎప్పుడూ సాయంత్రం ఉంటుంది, కానీ ఈసారి ఏంటంటే మధ్యాహ్నమే పెట్టిర్రు. మేము ఇంకా లేట్ అయినాం, కొంచెం వెళ్తున్నాం. ఇక్కడ ఎట్లా చేసుకుంటారు ఏంది, లడ్డు వేలం పాట కూడా ఉంటుంది. లడ్డు వేలం పాట ఇక్కడ ఎంతకి వేలం పాట పోతుందో కూడా చెప్తాను, చూడండి. మా బుడ్డదైతే ఏదో చెప్తా ఉన్నది. ఏం చెప్తాను బంగారి? చెప్పు. ఎక్కడ చూసినావు వినాయకుడిని? నువ్వు ఎక్కడికి వెళ్తానో చెప్పు. బుజ్జి గణపయ్య దగ్గరకా? అక్కడ ఏం చేస్తారు? ఓ, లడ్డు వేలం పాట వాడతారా? మా పెద్దది మాట్లాడడానికి సిగ్గుపడుతుంది, కానీ మా చిన్నది అయితే ఎంత మంచిగా మాట్లాడుతుందో కదారా బంగారి? కదూ. ఇప్పుడైతే మా ఆయన డ్యూటీ లేదు, ఇంటి దగ్గర ఉన్నాడు, అందుకే డ్రైవింగ్ ఆయన చేస్తాడు. లేకపోతే నేను ఉన్నా, నా పెద్ద బిడ్డ, నా చిన్న బిడ్డ, మేము ముగ్గురం కలిసి పోయేటోళ్ళం పూజకి. ఇదిగో వచ్చేసినాము. ఇదే బిల్డింగ్. ఈ బిల్డింగ్లోనే కల్చరల్ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. ఇంకా చిన్న పిల్లలకి అందరికీ ముందు నుండి ఒక 2-3 months ముందు నుండే ప్రాక్టీస్ చేయించేసి ఎవ్రీ ఇయర్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ లడ్డు పాట కూడా ఉంటుంది. లడ్డు వేలం పాట వేస్తారు. అండ్ బాగా ఎక్స్పెన్సివ్గా వాడతారు. ఈ ఇయర్ ఎంతకు పోతుందో చూద్దాం. ఇంకా మేమైతే వెయిటింగ్ చేస్తున్నాం. ఎందుకనంటే మా ఫ్రెండ్ వాళ్ళు వస్తా అన్నారు. ఇంకా అందరం కలిసి వెళ్దాము అనేసి వెయిటింగ్ చేస్తున్నాం. మేము ఏంటంటే టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోలేదు, ఇక్కడ ఎంట్రీ దగ్గరనే తీసుకుందాం అనేసి ఇదిగో ఇక్కడైతే మేము టికెట్స్ తీసుకుంటున్నాం. ఒక్కొక్కరికి $15. సో $15 అంటే ఒక్కొక్కరికి $750. ఇంకా మేము టికెట్స్ తీసుకొని ఇంకా పైనకైతే వెళ్ళి కూర్చున్నాము. ఇంకా అప్పుడే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయ్యింది. మేము వెళ్ళేసరికి ఒక 2-3 ప్రోగ్రామ్స్ అయిపోయినట్టున్నాయి. సో మేము అప్పటికే కొంచెం ఒక 1 hour లేట్ అయింది. 3కే స్టార్ట్ అయింది, మేము 4కి వెళ్ళినాము. ఇదిగో ఇప్పుడే లడ్డు అయితే తీసుకొచ్చేసిర్రు. లడ్డు తీసుకొచ్చి ఇక్కడ పెట్టిర్రు. నేను ఇంకా సాంగ్స్ ఏంటంటే కొంచెం చిన్న క్లిప్సే యాడ్ చేసిన. ఏమో నాకు తెలియదు పాటలు పెట్టొద్దా అన్నది అయితే తెలియదు. సో అందుకే చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేసిన. Then Shrikant Melody garu for Telugu Association of they build an asset for us. That asset is a మాకేంటంటే వినాయక చవితి వేడుకలు ఇంకా బతుకమ్మ సంబరాలు ఈ 2 చేస్తారు. ఉగాది వేడుకలు కూడా చేస్తారు, కానీ ఉగాది వేడుకలకైతే నేను ఎప్పుడు వెళ్ళలేదు. ప్రతిసారి మాత్రము వినాయక చవితి వేడుకలకి కంపల్సరీ వెళ్తాము. బతుకమ్మ సంబరాలకి కూడా వెళ్తాము. ఇంకా నెక్స్ట్ వచ్చేదైతే బతుకమ్మ ఉంది. బతుకమ్మ కూడా బాగానే చేస్తారు ఇక్కడ. ఈ 2 ఈవెంట్స్ అయితే చాలా గ్రాండ్గా చేస్తారు. సో ఈసారి ఏంటంటే ఇంకా కొత్త వెబ్సైట్ లాంచ్ చేసిర్రు, అదే ఇది. ఇంకా దీని తర్వాతనైతే ప్రోగ్రామ్స్ మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి. ఈసారి ఏంటంటే వినాయక చవితి వేడుకలకి ఒక స్పెషల్, ఎవరో ఒక హీరో అయితే వచ్చిండంట. ఆ హీరో ఎవరో మాకు కూడా తెలియదు. సో మేము కూడా వెయిటింగ్, లాస్ట్కి తెలుస్తుంది మీకు కూడా.
ప్రోగ్రామ్కి అయితే చిన్న గ్యాప్ ఇచ్చేసి చిన్నపిల్లలకి డ్రెస్ ఫ్యాషన్ డ్రెస్ కాంపిటీషన్ అన్నది అయితే పెట్టిర్రు. హిందీలో తెలుగులో రా. ఇంకా ఈ గ్రూప్ డ్యాన్స్ అయిపోగానే టీ బ్రేక్ అయితే ఇచ్చేసిళ్ళు. టీ బ్రేక్ ఇవ్వగానే ఇంకా అసలు సౌండ్కి చాలా అంటే చాలా తలనొప్పి వచ్చేసింది. కిందికి వచ్చేసి అయితే ఛాయ్ తాగేసినాము. ఛాయ్ తాగేసేసి ఇంకా మళ్ళీ పైనకి వెళ్ళిపోయినాము. ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళ పాప కూడా డ్యాన్స్ చేస్తుంది. సో మిస్ అవుతామేమో అనేసి మళ్ళీ తొందర వెళ్ళిపోయినాము. స్టార్ట్ కాలేదులేండి ఇంకా అప్పటికి. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే పర్ఫార్మెన్స్ మా ఫ్రెండ్ వాళ్ళ పాప. Yo guys, this is not a mass song. This is the boss song. మా బుడ్డదైతే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసింది. ప్రతి ఒక్క పాటకి డ్యాన్స్ చేసింది. ఇంక ఇక్కడనైతే లడ్డు వేలం పాట స్టార్ట్ అయిపోయింది. చూద్దాం పోయినసారి లడ్డు ఎంతకు పోయిందో ఈసారి ఎంతకు పోతుందో నేను చెప్తాను. 7,500. లాస్ట్ ఇయర్ అయితే $9,000కి పోయింది లడ్డు. ఇంక ఈసారి కూడా 9,000 దాటుద్దేమో అని చూసినాము, కానీ 9,000 దాటలేదు. ఈసారి $8,500కే లడ్డు పోయింది. $8,500 అని అంటే ఇంచుమించు $8,500 అంటే 4,30,000 ఇండియన్ రూపీస్ అన్నట్టు అంత పోయింది. లాస్ట్ ఇయర్ అయితే $9,000లకు పోయింది, అంటే 4,50,000. సో ఫైనల్గా లడ్డు అయితే అదిగో వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. లడ్డు తర్వాత ఇంకా షాలు కూడా ఉంది. ఆ దేవుడికి ఏదైతే షాల్వా కప్పిర్రో ఆ షాల్వా కూడా వేలం పాట ఉంది. ఇంకా మళ్ళీ తర్వాత ప్రోగ్రామ్ని అయితే కంటిన్యూ చేసిండ్రు. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ షాల్వా కూడా వేలం పాట వేసిర్రు. అది కూడా ఎంతకు పోయిందో వేలం పాట తర్వాత చెప్తాను. ఇంకా లడ్డు వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టేసారు. ఎందుకంటే మళ్ళీ వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్తారు అన్నట్టు. ఇంకా ప్రోగ్రామ్ అయిపోలేదు కాబట్టి మళ్ళీ తిరిగి అక్కడ పెట్టేసారు. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్కి ఎవరైతే లడ్డు పెట్టాలనుకుంటున్నారో, గణేషుని డొనేట్ చేయాలనుకుంటారో వాళ్ళ అయితే నేమ్స్ రాసి లక్కీ డిప్ తీసిర్రు. అందులో ఇంకా లడ్డూను వినాయకుడిని నెక్స్ట్ ఇయర్ ఇచ్చే వాళ్ళ పేర్లు అయితే వచ్చేసినాయి. వాళ్ళకి చెప్పేసిర్రు. ఈ మధ్యలో నా బిడ్డ డ్రెస్ చేంజ్ చేసింది. ఇంకా పాటకి ప్రతి ఒక్క పాటకి డ్యాన్స్ చేసింది. వెనకాల ఉన్న వాళ్ళందరూ అటు డ్యాన్స్ చూడడం మానేసి నా బిడ్డనే చూసుకుంటున్నారు.
ఆయన లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. గారు వచ్చారు ఇక్కడికి పర్త్ కి. Can I please welcome Navdi Garu on the stage, please? గుడ్ ఈవినింగ్ అందరికి. హౌ ఆర్ యు గైస్ డూయింగ్? పర్త్ లో ప్రేమికులు చాలా మంది ఉన్నట్టున్నారు. అఫ్ కోర్స్ ఏ ప్రోగ్రామ్ అయినా ముందో జయబాలయ్య లాస్ట్ లో జయబాలయ్య పడాలనుకోండి. బాలయ్య గారు లేకుండా ఊపు ఉండదు, పాటకి స్టెప్ ఉండదు, కిక్ ఉండదు. వెనకాల కార్ పార్కింగ్ లేదో సెటప్ పెట్టారంట బాయ్స్ వెనకాల మీరేనా? నేను ఈ మధ్య బాగానే ట్రావెల్ చేస్తున్నానండి. పోలాండ్ వెళ్ళాను, అక్కడ తెలుగోళ్ళు తగిలారు. న్యూయార్క్ మన ఏంటి లండన్ వెళ్ళాను, తెలుగోళ్ళు తగిలారు. న్యూజిలాండ్ వెళ్ళాను, తెలుగోళ్ళు చాలా మంది తగిలారు. అండ్ ఇక్కడ పర్త్లో కూడా తెలుగోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ చాలా జోష్లో ఉంది. నాకు అర్థమైంది ఏంటంటే వెరీ నైస్ టు మీట్ యూ ఆల్. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు చేయాలి డాన్స్, నాదే ఉంది. అసలు జోష్ అంతా మీ దగ్గర ఉంది. సూర్య గారు మీరు కట్టించారంట కదా బిల్డింగ్. వెరీ వెల్ డన్ సార్, నైస్ జాబ్. ఇది పర్చులో పంచాయతీ ఏంటి సార్? ఇది నాకు ఉందే మొహోటం పోయి ఎక్కువ పోయా. నాకు న్యూస్ ఛానల్స్లో చెప్పారు, చూడలేదా మీరు? ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన దగ్గర నుండి సర్ప్రైజ్ 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 అని స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు అలా చెప్తా ఉన్నారు. మేము అనుకున్నాం ఏమున్నది సర్ప్రైజ్ ఏముంటుంది అనుకున్నాము. ఇంకా తర్వాత ఏం చేసిర్రు, హీరో వచ్చిండు అని సర్ప్రైజ్ అని అన్నారు. దాని తర్వాత ప్రోగ్రామ్ అయిపోయే ముందు ఇంకా అప్పుడు వచ్చిండు హీరో నవదీప్ గారు అయితే పెట్టుకొచ్చిండ్రు. ఇంకా సో తను కొంచెంసేపు అట్లా మాట్లాడేసి కిందికి దిగిండు. ఎంతసేపు ఒక 10 minutes ఉన్నాడు అంతే, అంతకు మించి ఎక్కువ లేడు. ఈలోపు ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ షాల్వా కూడా వేలం పాట అయితే వాడిర్రు. షాల్వా వచ్చేసి ఈసారి $2,000కి పోయింది. 2000 అంటే ₹1,00,000. అదిగో వాళ్ళే తీసుకున్నారు. సో వాళ్ళకి ఇంకా షాలు అయితే ఇచ్చేసిన తర్వాత ఇంకా ప్రోగ్రామ్ లాస్ట్కి వచ్చేసింది. అప్పటికే 9 అవుతుంది. ఇంకా మాకైతే ఫుల్ ఆకలి అవుతుంది. మామూలుగా అంటే 7కే అయిపోతుంది అని చెప్పేసి అన్నారు. మేము 7కి అయిపోతుంది అనుకొని వెళ్ళినాం, తొందరగా రావచ్చు కదా అని. అప్పటికి 9 అయింది. ఇంకా మేము ప్రోగ్రామ్ ఉండంగానే ఇంకా కిందికి వెళ్ళిపోయినాం తినడానికి. అయితే మా చిన్నదానికి బాగా ఆకలి వేస్తుందని ఏడిస్తే కిందికి వెళ్ళిపోయేసరికి అప్పటికే ఫుడ్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ తింటుండ్రు. పైన హాల్ అంతా ఖాళీ అయింది. మేము అనుకున్నాము వెళ్ళిపోతున్నారేమో అనుకున్నాం, కానీ కింద ఫుడ్ పెడుతుండ్రు అనుకోలేదు. ఇంకా మేము కూడా వచ్చేసి ఫుడ్ తినడం అయితే స్టార్ట్ చేసినాము. మేము కూడా వేసేసుకొని గబగబా తినేసినాం. ఇంకా నా చిన్న బిడ్డ అయితే పాపం దాని ప్లేట్ అదే పట్టుకొని తింటుంది. అందరం తినేసినాం. కాసేపు అయితే ఇంకా అక్కడనే తిన్న తర్వాత ఒక 1/2 hour దాకా అది ఇది అన్ని జోక్స్ వేసుకుంటా, పైన జరిగిన ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకుంటా, కిందనే ముచ్చట పెట్టుకుంటూనైతే కూర్చున్నాం మేము మా ఫ్రెండ్స్. ఇంకెప్పుడైనా మేము అందరం ఒక దగ్గర కలిసినాము అంటే గోల చేస్తూనే ఉంటాము. అందుకే ఇంకా కొంచెం హడావిడిగా అందరు హాయ్ చెప్తున్నారు. వెంకటేష్ది జోక్ వేసుకొని నవ్వుతాండ్రు. ఏదో ఒకటి ఇంకా కామెడీగానే ఉంటుంది అనుకోండి. మేము కలిస్తే ఎప్పుడో ఒకసారి కలుస్తాము, ఊకే కలవం కదా. ఇంకా ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. ఇంకా మేము పైనకైతే వెళ్ళలేదు.
ఇంకా మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయినాం, ఎందుకంటే అప్పటికే 10 అయింది, తిని చేసేసరికి 10 అయింది. సో ఇదిగో ఫైనల్గా ఇంటికైతే వచ్చేసినాము. ఇది ఈరోజు వ్లాగ్. మేమైతే వినాయక చవితి వేడుకలకి వెళ్ళి అక్కడనే భోజనం కూడా చేసి ఇప్పుడే ఇంటికి వచ్చినాము. ఇప్పుడైతే టైము 11:30 అవుతుంది. మా బుడ్డదానికి బాగా నిద్ర కూడా వస్తుంది. అందరికీ గుడ్ నైట్, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. అయ్యో నేను జస్ట్ సబ్స్క్రైబ్ చెప్పు, ఏం చెప్తావు చెప్పు. చెప్పు. సరే నువ్వు చెప్పు, నువ్వే చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ షేర్ షేర్ సబ్స్క్రైబ్ స్టాప్ కాల్ సబ్స్క్రైబ్ మై ఛానల్. subscribe my mummy channel.